నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఎండల్లో జుట్టును కాపాడుకోండిలా, బట్టతలపై మళ్ళీ మొలకలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, వెన్నులో బాధలకు యోగాతో ఉపశమనం, ఇంకా హెల్త్ టిప్. ఏ 60 ఏళ్ల వయసులోనూ మూత్రం సాఫీగా రాకపోతే ప్రొస్టేట్ పెరిగిందేమోనని అనుమానపడవచ్చు. అలాగే మూత్రాశయంలో ఏమైనా ఇబ్బందులున్నాయేమోనని కూడా అనుమానించవచ్చు. అయితే 30 ఏళ్ల వయసులో మూత్రం సాఫీగా రాకుండా ఇబ్బంది పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా మూత్ర మార్గంలో ఇబ్బందుల వల్ల అయ్యుంటుందని డాక్టర్లు చెబుతారు. ఇంకా చెప్పాలంటే మూత్రమార్గం సన్నబడ్డం వల్ల ఈ మూత్ర సమస్యలు వస్తాయి. దీనినే డాక్టర్లు స్ట్రిక్చర్ ఆఫ్ యురెత్రా అంటారు. స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్యలో మూత్రం రావడం అనేది వేదనాభరితంగా ఉంటుంది. యూరిన్ యొక్క ట్యూబు మూసుకుపోవటాన్ని దాన్ని స్ట్రిక్చర్ యురెత్రా అంటారు. సో స్ట్రిక్చర్ యురెత్రా అంటే యూరిన్ ట్రాక్ అనేది మూసుకుపోయి దాని రంధ్రం చిన్నగా అయినప్పుడు దాన్ని స్ట్రిక్చర్ యురెత్రా అంటారు. ఎవరికైనా మన యొక్క మూత్రనాళం మూసుకుపోతే మనం యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్ స్పీడ్ ఉండదు, చాలా దార చిన్నగా వస్తుంది. లేదా తరచుగా యూరిన్ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ రావటం, లేదా ఎప్పుడైనా యూరిన్లో బ్లడ్ రావటం, ఇటువంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. మనకి ఏ రకమైనటువంటి దెబ్బ అక్కడ తాకితే ఆ మూత్రనాళానికి తాకినప్పుడు ఆ మూత్రనాళం రప్చర్ అయిపోయి తర్వాత ఆ హీలింగ్ ఫేజ్లో అదంతా కంప్లీట్గా మూసుకుపోతుంది. సో ఇది మొట్టమొదటి కారణం. ఇప్పుడు రెండో కారణంకి వస్తే అయట్రోజెనిక్ ట్రామా అంటాం. అంటే ఏంటంటే ఏదైనా మెడికల్ చికిత్స కొరకు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది యూరలాజికల్ ప్రొసీజర్ అవ్వచ్చు, వేరే ఇంకొక ప్రొసీజర్ అవ్వచ్చు, లేకుంటే కెథటరైజేషన్ అని హాస్పిటల్స్లో ఎక్కువ రోజులు అడ్మిట్ అయినప్పుడు వేస్తూ ఉంటారు. ఇది వేసినప్పుడు కూడా ఒక్కోసారి అక్కడ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది సోకితే, లేదా మనం పెట్టిన కెథటర్ వలన కానీ డాక్టర్స్ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ వలన కానీ ఆ సెన్సిటివ్ పార్ట్ మూత్రనాళం అనేది అది ఏమైనా కొంచెం లోపల డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు ఆ యొక్క పార్ట్ కంప్లీట్గా మూసుకుపోతుంది. అది స్ట్రిక్చర్ యురెత్రా. దీనికి ఇంకొక మూడో కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్. కామన్గా సుఖవ్యాధుల్లో గోనోకాకల్ ఇన్ఫెక్షన్ అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది. దానివల్ల మూత్రనాళము మూసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రిక్చర్ యురెత్రా అనే ప్రాబ్లం మనం వచ్చినప్పుడు నేను ఇంత క్రితం చెప్పినట్లు మన ఈ మూత్రం దార సన్నగైపోవటం, బ్లాక్ అవ్వటం, లేకపోతే మన మూత్రానికి ఎక్కువ ప్రెషర్ ఇచ్చిపోవాల్సిన అవసరం, ఇటువంటివన్నీ జరుగుతాయి. దీనిని మనము సరి చేసుకోకుండా ఉంటే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, ఒకటి తరచూ మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. మనం బాగా ప్రెషర్ ఇచ్చి యూరిన్ పాస్ చేయటం వల్ల మనకు హర్నియా అనే జబ్బు కూడా మనకు రావచ్చు. తర్వాత మూత్రం సంచిలో ఈ క్రానిక్గా లోపల రిటెన్షన్ అంటాం. అంటే యూరిన్ మిగిలిపోతూ ఉంటుంది. ఏదో ఒక 500 ml ఉన్న యూరిన్ బ్లాడర్లో ఒక 100 ml మాత్రమే బయటకు వస్తుంది, ఇంకో 400 300 లోపల మిగిలిపోతుంటుంది. ఈ రకంగా మిగిలిపోవటం వలన లోపల స్టోన్స్ అనేటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ప్రెషర్ యూరిన్ బ్లాడర్లో పెరగటం వలన ఒక్కొక్కసారి ఆ ప్రెషర్ కిడ్నీలకి ట్రాన్స్మిట్ అయినప్పుడు కిడ్నీలు కూడా సరిగ్గా పనిచేయకోకుండా పోయే అవకాశం ఉంటుంది. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, లేకుంటే మూత్రనాళంలో రాళ్ళు, లేకుంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం, లేకుంటే మూత్రం కంప్లీట్గా బ్లాక్ అయిపోయి పేషెంట్కి అసలు యూరిన్ అనేది బయటికి రాకుండా తీవ్రమైనటువంటి పొట్ట నొప్పి వచ్చి యూరిన్ పాస్ పోసుకోలేనటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఒకవేళ స్ట్రిక్చర్ యురెత్రా ఉందేమో అన్న అనుమానం కలిగినప్పుడు మేము వాళ్ళకి RGU అనే ఒక సింపుల్ టెస్ట్, మూత్రనాళంలోకి కాంట్రాస్ట్ అనే మెడికేషన్ లోపలికి వేసి ఎక్స్రే తీస్తాం. కొన్నిసార్లు అదనంగా మనం ఏం చేస్తామంటే మిక్చురేటింగ్ సిస్టోయురెథ్రోగ్రామ్ అంటారు. అంటే అది MCUG అని కూడా అంటారు, లేదా వాయిడింగ్ సిస్టోయురెథ్రోగ్రామ్ అని అంటారు. దీంట్లో మనము మూత్రం సంచిని కాంట్రాస్ట్ అనే మెడిసిన్తో నింపిన తర్వాత యూరిన్ పాస్ చేయమని చెప్పినప్పుడు ఎప్పుడైతే పేషెంట్ యూరిన్ పాస్ చేస్తారో ఎక్కడైతే నారోయింగ్ ఉందో అక్కడ మనకు నారోయింగ్ కనపడుతుంది. నారోయింగ్ వెనక భాగం ఉన్న మూత్రనాళం అంతా కూడా ఉబ్బి ఉంటుంది.
ఒక్కొక్కసారి కొంతమందిలో తరచుగా చేసే టెస్ట్ కాదు ఇది. ఆ మూత్రనాళాన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఎంత డ్యామేజు ఈ యురత్రా అయ్యింది అంటే లోపలి పొరల వరకే రెస్ట్రిక్ట్ ఉందా, లేకపోతే ఆ మూత్రనాళం కంప్లీట్ అన్ని పొరలు దెబ్బతిన్నాయి అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఈ స్ట్రిక్చర్ ఆఫ్ యురత్రాలో మూత్రధార తగ్గిపోతుంది. మూత్రం పోయడం బాధాపూరితంగా ఉంటుంది. మూత్రంలో 2 ధారలు కనిపిస్తాయి. మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్ర ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మూత్రం పూర్తిగా బయటకు రాకపోవడం వల్ల మూత్రాశయంలో మిగిలిపోయిన మూత్రం అలాగే నిల్వ ఉండిపోతే అది ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల కిడ్నీలు, మూత్రాశయం, ప్రొస్టేట్ ఇన్ఫెక్షన్లు తరచుగా కనిపిస్తుంటాయి. అలాగే మూత్రమార్గంలో కూడా వాపు వచ్చే ప్రమాదం ఉంది. అరుదుగా ఈ సమస్య మూత్రమార్గ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. VIU విజువల్ ఇంటర్నల్ యురథ్రాటమీ అని ఒక ప్రొసీజర్. ఇది ఎండోస్కోపిక్ ప్రొసీజర్. దీంట్లో మనం మూత్రనాళంలో ఆ ఎండోస్కోప్ పాస్ చేసినప్పుడు కెమెరాలో మనకు స్క్రీన్ మీద మన ఎంటైర్ ఇన్నర్ మూత్రనాళం కనిపిస్తుంది. ఈ స్ట్రిక్చర్ అనే దాన్ని 12 o'clock పొజిషన్లో కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు అది ఏమైపోతుందంటే, మనం ఒక స్ప్రింగ్ని కట్ చేసినప్పుడు అది ఎట్లా ఓపెన్ అవుతుందో అట్లా ఆ మూత్రనాళం అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మనం ఒక ఇంక్ రీఫిల్ అంత చిన్నగా అయిపోయినటువంటి మూత్రనాళాన్ని మనం ఒక పెద్ద సైజు పెన్ అంత సైజు మూత్రనాళంగా మనం తయారు చేయొచ్చు. ఇది ఓపెన్ చేసి, అది ఓపెన్ చేసిన తర్వాత ఒక 3 రోజులకు మనము మూత్రనాళంలో కెథెటర్ అనేది ఉంచుతాం. ఈ కెథెటర్ 3 రోజులు ఉంచడం వలన ఆ ఏరియా అంతా కొంచెం హీల్ అవుతుంది. 3 రోజుల తర్వాత మనం తీస్తాం. ఎవరికైతే స్ట్రిక్చర్ లోపల పొరల వరకు మాత్రమే ఉంటుందో, అతి చిన్నగా ఉంటుందో, సాఫ్ట్ స్ట్రిక్చర్ అంటామో, అటువంటి వాళ్ళకే ఈ ఎండోస్కోపిక్ విధానము యూజ్ అవుతుంది. ఈ ప్రొసీజర్ అంతా కలిస్తే కూడా 15-20 నిమిషాల్లో అయిపోతుంది. పేషెంట్ ఉదయం అడ్మిట్ అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు. బట్ ఎవరికైతే స్ట్రిక్చర్ అనేది ఎక్కువ సైజు ఉంది, బాగా ఫైబ్రస్ టిష్యూ ఎక్కువ ఉంది, చాలా కుంచుకుపోయింది అంటే ఇటువంటి టెంపరరీ ఆపరేషన్స్ దానికి సరిపోదు. దానికి మనం ఓపెన్ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని ఎండ్ టు ఎండ్ అనాస్టమోసిస్ అంటాం. అంటే ఆ స్ట్రక్చర్ డ్యామేజ్డ్ సెగ్మెంట్ని మనం ఎక్సైజ్ చేసి జాయిన్ చేస్తాం. ఇది ఒక రకమైనటువంటి ఆపరేషన్. ఒకవేళ మనం మూత్రనాళాన్ని కట్ చేస్తే మనకు దాన్ని రీప్లేస్ చేయడానికి ఇంక వేరే టిష్యూ లేదు, చాలా ఎక్కువ పొడవు భాగం మనకు డ్యామేజ్ అయిపోయింది, అండ్ ఆ డ్యామేజ్ ఏంటంటే మొత్తం కంప్లీట్గా నేరో కాదు, ఒక మాదిరి నేరో అయింది అన్నప్పుడు మేము అగ్మెంటెడ్ యురథ్రోప్లాస్టీ అంటే ఏం చేస్తామంటే, ఈ మూత్రనాళాన్ని ఒక ఏరియాలో కట్ చేస్తే ఆ మూత్రనాళం ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన ఏరియాని మేము ఇంకొక టిష్యూ తీసుకొచ్చి దాన్ని ఇట్లా కూర్చిపెడతాం. అంటే ఇది మూత్రనాళము, ఇది ఇంకొక టిష్యూ, అప్పుడు ఈ మూత్రనాళం వెడల్పోతుంది. నార్మల్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా యూజ్ చేసేది బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ అంటారు. మన దవడ లోపల భాగంలో ఉన్నటువంటి మ్యూకస్ టిష్యూని సర్జరీ ద్వారా ఒక స్ట్రిప్ తీసుకొని ఈ డ్యామేజ్ అయినటువంటి టిష్యూని కట్ చేసి దాని మీద ఇది ప్యాచ్ వేస్తాం. వేసినప్పుడు ఆ మూత్రనాళం ఓపెన్ అవుతుంది, యూరిన్ బాగా ఫ్రీగా బయటకు వస్తుంది. యుక్త వయసులో మూత్రం పోయడంలో ఇబ్బందులు కనిపించాయంటే దానికి కారణం మూత్రమార్గం సన్నబడిందేమోనని అనుమానించాలి. ఒకవేళ ఆ సమస్య గనక ఉంటే దానికి మందులు వాడడం కానీ, లేదా మూత్రమార్గాన్ని వెడల్పు చేయడం కానీ, లేదంటే సర్జరీ చేసి దానిని సరిచేయడం కానీ చేస్తారు. వేసవిలో తీవ్రమైన వేడికి ఒక్క చర్మానికే సమస్యల తాకిడి ఎక్కువని అనుకుంటాం. ఇది ఒక రకంగా నిజమే. అయితే ఎండవేడికి ఒక్క చర్మానికే కాదు, మన జుట్టుకు కూడా సమస్యల బెడద పెరుగుతూ ఉంటుంది. జుట్టు అంతా జిడ్డుగా మారుతూ ఉంటుంది. చుండ్రు బాధలు పెరుగుతూ ఉంటాయి. జుట్టు కొసలు చిట్లిపోతూ ఉంటాయి. మొత్తంగా జుట్టంతా కాంతిహీనంగా మారిపోయి కళావిహీనమవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవి సీజన్లో జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ ఈ సీజన్లో మన జుట్టు బిరుసుబారిపోతూ ఉంటుంది. శిరోజాలు కాంతిని కోల్పోతుంటాయి. జుట్టు కొసలు చిట్లిపోవటం, వెంట్రుకలు రాలిపోవటం లాంటి సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. తరచూ ఎండకు తిరగటం మూలంగా మన వెంట్రుకలపై ఉండే సన్నని రక్షణ పొర దెబ్బతింటుంది.
వాతావరణంలోని అధిక తేమ వల్ల కేశాలలోని హైడ్రోజన్ బంధాలు, లవణ బంధాలు కొంతవరకు దెబ్బతింటాయి. అలాగే చెమట కారణంగా కూడా తలలో సుండ్రు పెరగటం, సోరియాసిస్ వంటి జబ్బులు తీవ్రమవటం వల్ల మొత్తంగా వేసవిలో మన జుట్టుకు సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. వేసవిలో మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు శిరోజాల రక్షణకు మొదటి షరతు తగినంత నీటిని తాగటమే. శిరోజాలు చిట్లటానికి వేసవి అనువైన సమయం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి. ఎండాకాలంలో డ్రైయర్లను వాడొద్దు. ఈ సీజన్లో వేడి నీటికి బదులుగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. తలంటు స్నానం చేసిన తర్వాత మెత్తని తువ్వాలుతో తుడుచుకొని గాలికి ఆరనివ్వటం మంచిది. వేసవిలో తలకు ఎక్కువసేపు నూనెను పట్టించుకొని ఉండకూడదు. ఈ సీజన్లో వారంలో కనీసం 2 సార్లు ఆలివ్ ఆయిల్ రాస్తే శిరోజాలు జీవజవాలతో కళకళలాడుతూ ఉంటాయి. జుట్టు రాలటం తగ్గుతుంది. ఎండలు మండిపోయే ఈ వేసవి కాలంలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు రక్షణగా ఊలు లేదా సిల్క్ స్కార్పులను వాడటం మంచిది. ఎల్లప్పుడూ ఇంటి నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు వాతావరణ కాలుష్యం బారిన పడకుండా జుట్టును స్కార్ప్ లేదా క్యాప్తో కప్పి ఉంచాలి. ప్రతిరోజు కండిషనర్ తప్పనిసరిగా వాడాలి. ఒకసారి జుట్టుకు మాయిశ్చరైజర్లు చేయాలి. జుట్టును గాలికి వదిలేయటం కన్నా జడ వేసుకోవటం మంచిది. దీంతో వేడిగాలుల మూలంగా జుట్టు త్వరగా పాడయ్యే అవకాశాన్ని తగ్గించవచ్చు. వారానికి 2-3 సార్లు మాత్రమే తలస్నానం చేయటం మంచిది. జుట్టును దువ్వటానికి వెడల్పాటి పళ్ళున్న దువ్వెనను ఎంచుకోవటం మేలు. వెడల్పాటి పళ్ళున్న దువ్వెన మొండి చిక్కులను విడదీసి జుట్టు రాలటాన్ని అరికడుతుంది. సున్నితమైన శిరోజాలను ఎండ నుండి కాపాడుతుంది. వేసవిలో జుట్టు సంరక్షణ కోసం ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో మన జుట్టు చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. బట్టతల ఈ మాటే నేటి యువతరం పాలిట ఒక పిడుగుపాటు. గతి తప్పిన ఆహారం, శృతి మించిన ఒత్తిళ్లు, అంతులేని కాలుష్యం ఇవన్నీ కలగలిసి మన తలపైన వెంట్రుకల కుదుళ్లను పెకిలిస్తున్నాయి. 25 వయసుకే బట్టతలను తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడైతే బట్టతల విషయంలో విగ్గు పెట్టుకోవడం మినహా చేయడానికి ఏమీ ఉండేది కాదు. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చాక బట్టతలపై మళ్ళీ చాలా సులువుగా వెంట్రుకల్ని మొలిపించడం సాధ్యపడుతోంది. అయితే ఈ విధానంపై మనలో చాలామందిలో చాలా సందేహాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బట్టతలపై మళ్ళీ మొలకల్ని మొలిపించే ఆధునిక విధానం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప ఇంకొక ఆలోచన పెట్టుకోవడం వేస్ట్. మందుల వల్ల కానీ పిఆర్పి వల్ల వస్తానని అనుకోవడం అనేది అపోహ తప్ప అది ప్రాక్టికల్గా కుదరదు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో పద్ధతులు 2 రకాలు ఉంటాయి. మూడోది రోబోటిక్ అనేది వింటుంటాం. అది హయ్యర్ అడ్వాన్స్డ్, ఇంకా దాని మీద రీసెర్చ్ ఇంకా జరగాల్సి ఉంది. సో ఫాలికల్ 2 రకాలు అనుకుంటే ఫాలిక్యులిక్ స్ట్రిప్ మెథడ్ అంటే ఏదైతే మనకి హెయిర్ కావాలో ఇది వెనకాల ఉన్న హెయిర్తో పాటు స్కిన్ కూడా తీసుకుంటుంటాం. సో మనకి ఈ స్కిన్ హెయిర్ తీసుకొని ఒక్కొక్క హెయిర్ ఆ స్కిన్ నుంచి సపరేట్ చేసుకొని కావాల్సిన చోట ట్రాన్స్ప్లాంటేషన్ దాన్ని ఫాలికల్ యూనిట్ స్ట్రిప్ మెథడ్ అంటాం. అది ఇప్పుడు ఎక్కువ చేయట్లేదు. దానివల్ల మనకి కుట్లు పట్టము, కాంప్లికేషన్స్ ఫేస్ అవటము, యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు వాడటము, వాపు రావటము, ఇంకా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు యూస్ చేసుకొని తర్వాత రెగ్యులర్ అంటే మనం నార్మల్ అవ్వడానికి కూడా టైం చాలా పడుతుంటుంది. దాన్ని అప్గ్రేడ్ అయ్యి మనం ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో ల్యాండ్ అయ్యాం. అంటే మనకి స్కిన్తో సంబంధం లేకుండా ఎన్ని ఎంట్రికలు కావాలో, ఎన్ని హెయిర్ కావాలో అవి ఒక్కొక్క హెయిర్ తీసుకొని కావాల్సిన చోట ఇంప్లాంట్ చేస్తుంటాం. సో దీన్ని ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక 3 నుంచి 4 రోజుల్లో నార్మల్ లైఫ్ స్టార్ట్ అయిపోవచ్చు. ఇది ఎటువంటి కుట్లు పడవు. వాపు అనేది చాలా మినిమం అన్నమాట. అంటే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకుండానే మనం నార్మల్ అయిపోతాం సర్జరీ అయిపోయిన తర్వాత. మనం ఏ పని చేయాలన్నా అందుకు మన వెన్నెముక సహకరించాలి. ముందుకు వంగాలన్నా, తిన్నగా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బరువులు ఎత్తాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన వెన్నెముక దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, రోజువారీ భంగిమల మూలంగా ఇవాళ మన వెన్నెముకపై ఒత్తిడి పెరిగి అది రోజు రోజుకు బలహీనంగా మారుతోంది. చాలామందిలో వెన్నులోని డిస్కులు పక్కకు జారిపోతున్నాయి. దీంతో పక్కనుండే నరాలపైన ఒత్తిడి పెరిగి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఇలాంటప్పుడు ప్రతినిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. వెన్నులో వేధించే బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈనాటి కార్యక్రమంలో అతి ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే డిస్క్ ప్రొలాప్స్. ఈ డిస్క్ ప్రొలాప్స్ అన్నది చాలా మందిని బాధిస్తూ ఉన్నది. అతి చిన్న వయసులో విపరీతమైనటువంటి వెన్నునొప్పితో, విపరీతమైనటువంటి సయాటికా పెయిన్తో బాధపడుతూ ఎన్నో రోజులు మందులు వాడుతున్నా సరే తగ్గకపోవడం, మానసిక క్షోభ, కూర్చోలేకపోవడం, నిల్చోలేకపోవడం, పడుకుంటేనే రిలాక్స్గా ఉండడం, రోజువారీ దైనందిక కార్యక్రమాలు వృత్తిరీత్యా నిర్వర్తించలేకపోవడం, అనేక రకమైనటువంటి నిరుత్సాహానికి, నిస్పృహకి గురి కావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. 80 to 90% ఈ రకమైన సమస్యని సరైనటువంటి వ్యాయామాలు చేయడం ద్వారా తప్పనిసరిగా నయం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అందులో భాగంగా ఇప్పుడు మనం సేతుబంధాసనం మరియు మేరుదండ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ డిస్క్ ప్రొలాప్స్ సమస్యలకి అద్భుతంగా ఉపయోగపడేటటువంటి ఆసనాలు, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగా సేతుబంధాసనం. ఈ సేతుబంధాసనం వెన్నుముక పైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఈ డిస్క్ సమస్యలకి బాగా ఉపయోగపడేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ సేతుబంధ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. తర్వాత శవాసనానికి రావాలి. ఈ శవాసన భంగిమ నుంచి ఎడమ కాళ్ళను ఫోల్డ్ చేయాలి. ఎడమ కాలు జతలో కుడి కాళ్ళని కూడా ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 కాళ్ళ యొక్క పాదాలను పట్టుకోవాలి పిక్కల దగ్గర. ఈ స్థితిలో శ్వాస తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ వెన్ను భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా ఛాతీని గడ్డానికి తాకించే విధంగా పైకి తీసుకొని వెళ్ళి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు శరీరాన్ని నిదానంగా యథాస్థానానికి తీసుకొని రావాలి. ఒకేసారి రేస్ చేయడం, ఒకేసారి దించడం ఇలా చేయకూడదు, నిదానంగా చేయాలి. ఇదే సేతుబంధాసనాన్ని మరొక్కసారి చేద్దాం. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని నిదానంగా పైకి రేస్ చేయాలి. వెన్నెముకను పూర్తిగా పైకి రేస్ చేసి ఛాతీని గడ్డానికి తాకించే స్థితికి తీసుకొని రావాలి. ఈ విధంగా సేతుబంధాసన స్థితిలో 10 నుంచి 20 సెకండ్ల సమయం ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఈ యథాస్థానానికి నిదానంగా శరీరాన్ని కిందకి తీసుకొని రావాలి. 2 కాళ్ళని రిలీజ్ చేసి స్ట్రైట్గా తెచ్చుకొని శవాసన భంగిమలో కొద్ది సమయం విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక పక్కకు తిరిగి శవాసన భంగిమ నుంచి బయటికి రావాలి. సుఖాసన. మేరుదండ ముద్ర. ఈ ముద్రని వజ్రాసనం మీద చేయొచ్చు, పద్మాసనం మీదుగా చేయొచ్చు, సుఖాసనం మీదుగా చేయొచ్చు. 2 చేతుల్ని 4 వ్రేళ్ళు జతలో ఉంటాయి. ఈ 4 వ్రేళ్ళని వాటి యొక్క మూల స్థానాల వద్ద 2 మడతల కింద ఫోల్డ్ చేయాలి. బొటన వ్రేలు మాత్రం ఆకాశం వైపు చూస్తున్న విధంగా, బొటన వ్రేలు వంగకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ స్థితిలో ముద్రను తొడలపై మధ్య భాగంలో ఉంచి మోకాళ్ళపైనే కానీ వెన్ను నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక
నియమాల్ని నిష్పత్తుల్ని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసని విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి, ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ సేతుబంధాసనం డిస్క్ ప్రాబ్లం సమస్య ఉన్నటువంటి వాళ్ళకి, వీపు నొప్పులు, వెన్ను నొప్పులు ఉన్నటువంటి సమస్యలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మేరుదండ ముద్ర ఈ వెన్నునొప్పి సమస్య నివారించడంలో చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రొద్దున సాయంత్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి చేసినట్లయితే అతి తక్కువ రోజుల్లో నివారణని కూడా పొందవచ్చు. చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో నిత్యం అన్నం వార్చిన గంజిలోకి చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. వేసవి తాపం తగ్గుతుంది, ఎండతో వచ్చే సమస్యల ముప్పు తప్పుతుంది.